Hello friends, welcome to TechNews episode 967. ఈరోజు డేట్ 25th February 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ద డేలో మీకు మంచి టీవీ డీల్స్ చెప్తాను. సో 3 టీవీలు కూడా మంచి డీల్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ 3 కూడా షామీ బ్రాండింగ్ సంబంధించిన టీవీసే అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ 32 ఇంచెస్ మీకు కూపను ప్లస్ కార్డు రెండు అప్లై చేస్తే ఫైనల్గా 12,549 రూపాయలకు వస్తుంది. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు ఈ టీవీని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. మీకు కూపన్ ఉంటుంది ప్లస్ కార్డు రెండు అప్లై అయ్యారు, హెచ్డిఎఫ్సి కార్డు గుర్తుపెట్టుకోండి. 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ ఇదేమో మీకు ఫైనల్గా 20,499 రూపాయలకు వస్తుంది. ఇది కూడా కూపన్ ప్లస్ కార్డు రెండు అప్లై అయ్యాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మూడోది 50 ఇంచెస్ 4K టీవీ, ఇది అల్టిమేట్గా ఫైనల్గా మీకు 30,499 రూపాయలకు వస్తుంది. సో దీనికి కూడా కూపన్ ఉంటుంది, కార్డు ఉంటుంది, హెచ్డిఎఫ్సి కార్డు ఇచ్చేయాలి. సో 3 టీవీలు కూడా మంచి డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో టెక్ఫాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 81,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక పెద్ద గ్రూప్ కనిపిస్తుంది. సో దాంట్లో జాయిన్ అయిపోండి, అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటోలో నుంచి మోటోలో ఫైనల్గా మోటోలో ఎడ్జ్ 30 ప్రోని మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసేసింది. అండ్ ఇదే ప్రజెంట్గా మన ఇండియాలో టిల్ డేట్ ఈ రోజు వరకు లాంచ్ అయిన అత్యంత తక్కువ ప్రైస్లో లాంచ్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ అనమాట. అండ్ గుర్తుండే ఉంటుంది, ఇది యాక్చువల్గా మోటోలో X30 గ్లోబల్గా లాంచ్ అయిన మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ ఇదే. సో మన ఇండియాలో మాత్రం దీని పేరు ఎడ్జ్ 30 ప్రో అనే పేరుతో లాంచ్ చేశారు. అండ్ ప్రైజింగ్ కూడా మీకు SBI కార్డుతో మాత్రం సూపర్ ప్రైజింగ్లో తీసుకొచ్చారు, యాక్సెప్ట్ చేయదగ్గ ప్రైజ్ అనమాట. 6.7 ఇంచెస్ వరకు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ ఉంటుంది. అండ్ ఇది 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇది ఒక 10-bit డిస్ప్లే అనమాట. ఇది కూడా సూపర్ డిస్ప్లేని యూజ్ చేశారు, కాకపోతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ దీనికి ఉంటుంది. అండ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+2 ఉంటుంది. ఒక 50 మెగాపిక్సెల్కి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4800 mAh బ్యాటరీ విత్ 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ అయితే ఉంటుంది. సో స్పెసిఫికేషన్స్ పరంగా ఆన్ పేపర్ మాత్రం ఇది సూపర్గానే ఉంది. అండ్ 44,999 రూపాయలకి ఈ పర్టికులర్ బడ్జెట్లో ఈ ఫోన్ అంటే ఒక లుక్ అయితే వేయచ్చు, మంచి ప్రైజింగ్తోనే తీసుకొచ్చారు. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. SBI కార్డు ఆఫర్ అప్లై చేస్తేనే మీకు 44,999 రూపాయలకి వస్తుంది. ఒక లుక్ అయితే వేయండి, ఖచ్చితంగా ఆ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం దీన్ని ఒక లుక్ వేయదగ్గ ఫోన్ అనమాట. నెక్స్ట్ మనకి Asus నుంచి Asus ఫైనల్గా మన ఇండియాలో Asus 8Zని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. దాదాపు 9 నెలల టైం తర్వాత మన ఇండియాలో లాంచ్ అవుతుంది అన్నమాట ఈ ఫోను. యాక్చువల్గా గ్లోబల్గా ఎప్పుడో మే 12వ తారీఖు 2021లో లాంచ్ అయింది, డేట్ కూడా గుర్తుపెట్టుకున్నాను. అండ్ ఇది ఫైనల్గా 9 నెలల తర్వాత మన ఇండియాలో ఫిబ్రవరి 28వ తారీఖున అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ఇది ఫ్లిప్కార్ట్లో వీళ్ళు సేల్లోకి అయితే తీసుకొస్తారు. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఇది ఒక పవర్ఫుల్ అండ్ పవర్ ప్యాక్డ్ ఫోన్ అనమాట. అండ్ యాక్చువల్గా ఇది ఒక కాంపాక్ట్ ఫోన్ కూడా, చాలా చిన్నగా ఉంటుంది ఫోను. 5.9 ఇంచెస్ మాత్రమే డిస్ప్లే ఉంటుంది. సో కాంపాక్ట్ ఫోన్ కావాలి, పవర్ఫుల్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక మంచి ఫోనే. కాకపోతే నేను ఈ ఫోన్ సజెస్ట్ చేస్తానా వద్దా, ఇప్పుడు 9 నెలల తర్వాత ఇప్పుడు లాంచ్ అవుతుంది కదా, సో ఇప్పుడు దీన్ని సజెస్ట్ చేస్తారా వద్దా, ఇది ఒకవేళ లాంచ్ అవుతా అంటే నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్తో లాంచ్ అయితే మాత్రం ఒక లుక్ వేయచ్చు. అండ్ రెండోది ఏంటంటే 30,000 నుంచి 35,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్లో తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. 35,000 దాటిందంటే కొంచెం ఆలోచించుకోమని చెప్తాను. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో వస్తుంది. ఆల్మోస్ట్ 9 నెలల తర్వాత మన ఇండియాలో లాంచ్ అవుతుంది. సో అందుకని ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ప్రైజు అలాగే మీకు Android 12 తీసుకొస్తాయి. ఎందుకంటే ఇది లాంచ్ అయింది Android 11తో లాంచ్ అయింది. ఇప్పుడు Android 12తో మన ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక లుక్ అయితే వేయదగ్గ ఫోన్ అనమాట. ఇక స్పెసిఫికేషన్ దీంట్లో 5.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ మీకు 64+12 రెండు యూస్ఫుల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ 4000 mAh బ్యాటరీ విత్ 30 వాట్స్ ఛార్జర్ అయితే దీనికి
బాక్స్లో ఇస్తారు. స్టాక్ హండ్రెడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రైస్ ఎంత పెడతారనేది ఫిబ్రవరి 28 వరకు వెయిట్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ వెరీ సూన్ మన ఇండియాలో రెడ్మీ 10A మొబైల్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. 6.53 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జర్తో ఈ ఫోన్ ఉంటుంది. అరౌండ్ 6 నుంచి 7,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. డిజైన్ మాత్రం అంత గొప్పగా ఏం లేదు, చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారో వెయిట్ చేయండి. అండ్ రెడ్మీ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది రెడ్మీ Note 11 Pro సిరీస్ అనేది మన ఇండియాలో మార్చ్ 9వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఈ రెడ్మీ Note 11 Pro సిరీస్లో మనకి 2 ఫోన్స్ ఉంటాయి, రెడ్మీ Note 11 Pro అలాగే రెడ్మీ Note 11 Pro Plus లేదంటే Pro Max. ఈ 2 ఫోన్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈరోజు వీళ్ళు పోస్టర్ కూడా తీసుకొచ్చారు. మార్చ్ 9వ తారీఖున ఇవి లాంచ్ కాబోతున్నాయి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వెరీ సూన్ మేబీ మార్చ్ 1st or 2nd వీక్లోనే మన ఇండియాలో రియల్మీ GT Neo3 లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అండ్ మన ఇండియాకి సంబంధించిన వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన లిస్టింగ్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇది అరౌండ్ 30,000 రూపాయలు టార్గెట్ చేస్తూ తీసుకొచ్చే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్, అలాగే మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ +8+2, అలాగే ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 4000 mAh బ్యాటరీ, అలాగే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో ఈ ఫోన్ ఉంటుంది. 120Hz AMOLED స్క్రీన్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. అంటే GT Neo 2 ఉంది కదా, దానికి అడ్వాన్స్డ్ వెర్షన్ లాగా కొత్త ప్రాసెసర్తో వచ్చే ఫోన్ లాగా ఉంటుందన్నమాట. 30,000 రూపాయలు వీళ్ళు టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ దిలో మీకు ఒక యాప్ చెప్తాను. ఇదేంటంటే లెర్న్ ఇంగ్లీష్ ప్రో, అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే ఒక మంచి యాప్ అనమాట. 40 రూపాయలు ఉంటుంది. ఇది ఈరోజు ఒక్కరోజు ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ తెలిస్తే ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఛానల్ సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ని ఫాలో అవ్వండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.